అంటే ఈరోజు బంగారాలు, డైమండ్లు, వెండి ఇవన్నీ మనకేదో కొత్త ఇల్లు ఇవన్నీ సంపాదించుకుంటే ఏదో దేవుడు మనకి దీవిస్తున్నట్టు అనుకుంటారు కదండి. కాదండి, దేవుడు ఏమంటున్నా చూడండి, అపరంజని వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అంటున్నాడు. తెలివిని సంపాదించుట ఎంతో మేలు అంటున్నాడు అండి. ఒక్కసారి మన జీవితంలో బంగారంకి, అపరంజులకి, డైమండ్లకి విలువిస్తున్నాం, కానీ నిజంగా మీకు తెలివి ఉందా? దేవుడు అడుగుతున్నాడు, నా మాటలు కాదండి ఇవి, దేవుడు మాటలు. ఒకసారి తెలివి ఉందా? మన కట్టుకున్న భర్తకి సమయంకి టీ ఇయ్యలేము, కన్న పిల్లలకి వాళ్ళకి సమయంకి అన్నం పెట్టలేము, వాళ్ళతో సమయం ఇయ్యలేము. అట్లనే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన అత్తమామకి, అట్లనే మన అమ్మ నాన్నకి సమయం ఇస్తున్నారా? దేనికి సమయం ఇస్తున్నారండి? యజమానులకి పని కాడ సమయం ఇస్తున్నారండి. పని చేయాలి, తప్పు లేదని. కానీ దేవుడు ఏమంటున్నాడు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టం. ఎందుకు అంటున్నాడు దేవుడు? మరి ఈ లోకంలో మీరు బంగారాలు సంపాదించుకోండి, భూములు సంపాదించుకోండి, వీళ్ళని అట్లా ఇట్లా ఎదుగుపోండి అంటున్నాడు దేవుడు. అట్లా అంటలే కదా, జ్ఞానం సంపాదించుకోండి. సమయానికి అత్తకి ఏం కావాలి, మామకి ఏం కావాలి, భార్యకి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, అట్లనే మనం ఉండే కాడ అసలు మనం ఏంది అని ఒక్కసారి తెలుసుకోండి. మీకు జ్ఞానం ఉందా? డబ్బు మీద పరుకులాడుతున్నారా, బంగారం మీద పరుకులాడుతున్నారా? ఒక్కసారి పరీక్షించుకోండి. అట్లా ఇంకేమంటున్నాడు, వెండి సంపాదించుట కంటే తెలివి సంపాదించుకుంటే ఎంతో మేలు. తెలివి ఉందా అసలు ఈ రోజుల్లో మన అందరికీ? ఏదైతే తాగొద్దు, ఏదైతే సిగరెట్ తాగొద్దు అని చెప్తారో, మందు తాగొద్దు అంటారో దానికే ప్రయారిటీ ఇస్తామండి. నిజం చెప్పండి, వ్యభిచారానికి ప్రయారిటీ ఇస్తాము. ఎందుకండి? మన తెలివి ఉంది అసలుకి. తెలివి ఉన్నోళ్ళు, నీకు ఇంట్లో భార్య ఉంటుంది, ఇంట్లో నీకు భర్త ఉంటాడు, అయినా కానీ నువ్వేం చేస్తావు? బయటకు వెళ్ళి ఒక స్త్రీని కన్నేస్తావు, పురుషుని మీద కన్నేస్తావు. ఎందుకు? తెలివి సంపాదించుకోండి. తెలివి సంపాదించుకుంటే చాలా మంచిదండి. ఈ డబ్బు సంపాదించాలని పాకులాల్లో ఈ బంగారం సంపాదించాలి, బంగారం సంపాదించకపోతే ఈ లోకంలో నిన్ను అడుగుతారా? చెప్పండి. నీ బిడ్డలకి సమయం ఇవ్వండి, నీ బిడ్డలతో కూర్చోండి, మాట్లాడండి. దేవుడు ఇస్తాడండి, తగిన సమయంలో దేవుడు అన్ని ఇస్తాడండి. ఈ లోకంలో పాకులు ఆడకండి దయచేసి. చూడండి ఏమంటున్నాడు దేవుడు మరొకసారి, అపరంజని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టం అంటున్నాడండి. జ్ఞానం